లాస్ట్ వీడియోలో హాల్టర్ నెక్ పేపర్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదండి. ఈ రోజు వీడియోలో ఆ పేపర్ కటింగ్ని యూజ్ చేసి లైనింగ్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ఎందుకంటే మనం ఎక్స్పర్ట్స్ మీ కాదు, టైలర్స్ మీ టైలరింగ్ చేసే వాళ్ళము కాదు. బట్ మనం ఓన్గా చేసుకోవాలి అన్న ఒక జీల్ ఉంటుంది కదా, దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి, నేర్చుకోవాలి, మనం కుట్టుకోవాలి అంటే ముందుగా పేపర్ పైన ట్రై చేయాల్సిందే. ఆ పేపర్ కటింగ్ లాస్ట్ వీడియోలో చూపించాను. ఇప్పుడు ఆ పేపర్ కటింగ్ని యూజ్ చేసి లైనింగ్ కట్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక యాంక్లెట్ చూపిస్తాను. ఇది మేము ఇంట్రెస్ట్లో చూసి ఆర్డర్ పే చేయించాము. ఊరికే సరదాకి చూపిస్తా. మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీరు కూడా ఇలాగా ట్రై చేయొచ్చు. అన్ని బ్లాక్ బీడ్స్, కింద పర్ల్స్. మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను నేను ఒకసారి. ఇలా వస్తుంది, చాలా బాగుంది పెట్టుకుంటే. ఒకసారి దగ్గర నుంచి చూడండి. బ్లాక్ బీడ్స్ అలా పెట్టేసి ఒక 5 పర్ల్స్ విత్ క్యాప్స్ కిందికి అలా హ్యాంగ్ అయ్యేటట్టు డ్రాప్స్ లాగా వేశారు. నీట్గా ఉంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాల్టర్ నెక్ పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ నెక్ కట్ చేసుకున్నటువంటి పీస్ని ఇలా ఫ్యూజన్ పేపర్, దీన్నే బక్రం అంటారు, ఫ్యూజన్ పేపర్ కూడా అంటారు, పేపర్ క్యాన్వాస్ అని కూడా అంటున్నారు. ఏదైతే అది, మనం ఏదనుకుంటే అది. అలాగా మనము కట్ చేసుకున్నటువంటి పేపర్ని నీట్గా సర్దేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. నేను మధ్యలో కట్ చేయలేదు పేపర్ని. మధ్యలో కట్ చేస్తే ఏంటి అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా నెక్ షేప్ అవుట్ అవుతుంది అని మధ్యలో కట్ చేయకుండా అలాగే అటాచ్ పెట్టేశాను. ఇంకా ఇప్పుడు డ్రా చేసుకుందాం. నీట్గా డ్రా చేసేసుకోవాలి. పేపర్ గాలికి లేస్తుంది అని అలా స్కేల్, సిజర్స్ అన్నీ పెట్టేశాను. ఇప్పుడు ఏంటి అంటే ఈ సమ్మర్లో ఫ్యాన్ లేకుండా చేయలేము, ఫ్యాన్ ఉంటే వర్క్ కాదు, చాలా తంటాలు పడాల్సి వస్తుంది. ఇంకా నీట్గా అలాగా డ్రా చేసేసుకుందాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత పేపర్ని కట్ చేసేసుకోవాలి. 1కి 4 సార్లు చేస్తే పోయేది ఏమీ లేదు. ట్రై చేస్తే ఈజీగా అవుతుంది. ఒకసారి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. అలా నీట్గా నిదానంగా మెల్లగా పేపర్ని కట్ చేస్తున్నాను. ఈ ఫ్యూజన్ పేపర్ ఎంత నీట్గా వస్తే మనకి నెక్ అంత నీట్గా వస్తుంది. కాస్త అటు ఇటు అయినా కూడా నెక్ షేప్ అనేది మారుతూ ఉంటుంది కదా, అంటే వంక టింకర్గా వచ్చేయటము జరుగుతుంది కదా. ఇంకా ఇలా నీట్గా కట్ చేసేస్తున్నాను. మీరు కూడా అలా నిదానంగా, అంటే మామూలుగా మనము ప్రాక్టీస్ లేదు, టైలర్స్ కాదు కాబట్టి మెల్లమెల్లగా కట్ చేసేసుకోవాలి. కంపల్సరీ చూసిన వాళ్ళందరూ ట్రై చేయండి. మీరు వీడియోస్ ఎక్కువగా చేయట్లేదు, చెయ్యండి, మిమ్మల్ని చూసే ఇన్స్పైర్ అయ్యి మేము స్టిచ్ చేసేసుకుంటున్నాము మీ వీడియో చూసి అని అంటున్నారు. ట్రై చేస్తాను. టైం దొరకట్లేదు అసలు. ఇదే కాదు కదా, మనం చాలా చాలా పనులు చేసుకుంటూ ఉంటాము. ఆ పనులన్నీ మీకు చూపించలేను కదా. ఇలా పేపర్ క్యాన్వాస్ అయితే కట్ చేశాను. ఫ్యూజన్ పేపర్ ఇది. ఇప్పుడు మనము క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనము ఆల్రెడీ పేపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పెట్టేసి ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసుకుందాం. మామూలుగా టైలర్స్కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ కట్ చేస్తారు. మనమైతే దానికంటే ముందు ఎక్స్ట్రా ట్రై చేసి పేపర్ కట్ చేసుకొని ఆ పేపర్తోని కట్ చేసేసుకుంటాం. అంటే మామూలుగా మనం ఇప్పుడు మార్కింగ్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మార్కింగ్ చేసి ఈ పేపర్ని కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మార్కింగ్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా పెట్టేసుకోవటమే. ఇది బ్యాక్ కట్ చేస్తున్నాను, అంటే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మార్క్ పెట్టాను. ఎందుకు అంటే మనకి నెక్కి తర్వాత షోల్డర్స్కి మధ్యలో డిఫరెన్స్ తెలవాలి కదా. మీ అందరికీ తెలుసు, నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఇలాగ పిన్స్ పెట్టేసి కట్ చేస్తాను. ఎందుకంటే కింద లేయరు పైన లేయరు రెండు ఈక్వల్గా రావాలి అంటే మనం ఇలాగా పేపర్ పెట్టేసేయాలి. నేను మళ్ళీ భయానికి సరిపోతుందో లేదో అక్కడ జస్ట్ దగ్గర అని చెప్పేసి ఇంకాస్త ఎక్కువ పెట్టుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఉంటే కనుక కట్ చేయొచ్చు, కాకపోతే సరిపోకపోతే మనం ఏం చేయలేము కదా, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఇలాగా కట్ చేసుకుందాం. మనకి పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాము అంటే ఇంకా చాలా ఈజీగా ఎన్ని లైనింగ్స్ అయినా ఎన్ని మెయిన్ ఫ్యాబ్రిక్స్ అయినా కట్ చేసేయచ్చు.
ఇలా జరిపేటప్పుడు ఏమవుతుంది అంటే పిన్స్ పెట్టకపోతే కింద లేయర్ కిందకే, పై లేయర్ పైకే పోతుంది. అందుకని చెప్పేసి ఇలా పిన్స్ పెట్టినామనుకోండి మనం ఇష్టం వచ్చినట్టు ఎటైనా లాగొచ్చు. ఇది మధ్యలో స్లిట్ పెట్టేసుకుందాం. ఇక్కడ నేను ఎక్కడైతే స్లిట్ పెట్టానో అక్కడ మళ్ళీ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఒక స్లిట్ చేసి పెట్టినామనుకోండి, కట్ చేసి పెడితే మనకి అక్కడ నెక్ అనేది తెలుస్తుంది, షోల్డర్స్ ఇది అనేది తెలుస్తుంది. చూసారా 6.5 7 దాకా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా సెట్ చేస్తే క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, బ్యాక్ బెల్ట్ రావాలి, క్రాస్ బెల్ట్ రావాలి, హ్యాండ్స్ రావాలి, ఇది లైనింగ్లో అని చెప్పేసి సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ పెట్టేస్తే క్రాస్ బెల్ట్ రాదు, కిందకి పెట్టుకుంటే ఇక్కడంతా క్రాస్ బెల్ట్ వస్తుంది అని చూస్తున్నాను. బట్ హ్యాండ్స్కి సరిపోలేదు ఎందుకంటే నెక్కి నేను ఆల్రెడీ తీసినాను కాబట్టి సరిపోదు. అందుకని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ బ్యాక్ బెల్ట్ కోసం కింద కొంచెం ఉంచేసి హ్యాండ్స్కి సరిపోయేలాగా చూసుకొని ఆ మధ్యలో మన క్రాస్ బెల్ట్కి సరిపోతుంది కదా. ఇంకా ఇవి హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్కి సరిపోతుంది క్లాత్ అని చెప్పేసి సెట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా ఆలోచించి పెట్టుకోవాలి. టైలర్స్ అయితే ఏముంది, టకటక కట్ చేసేసి పెట్టేస్తారు. ఎక్కువ క్లాత్ మనం ఎలాగో ఇస్తాం కాబట్టి. ఇక్కడ మనం ఏంటి అంటే సెట్ చేసి పెట్టుకుంటే కాస్త క్లాత్ దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ చూసారా ఎంత జాగ్రత్తగా చేసినా హెడ్ రావద్దు అలా అనుకుంటూ చేస్తే, దూరంగా ఉండి చేస్తే నాకు కంఫర్ట్గా ఉండదు. ఇంకా వంగి వంగి చేస్తే ఇక్కడ వీడియోలో హెడ్ వస్తుంది, మళ్ళీ చూడటానికి బెట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఊరికే చూస్తూ చేస్తూ ఉన్నాను. ఇంకా చెమటలు అయితే వరదలు కారుతున్నాయి. అందుకని చెప్పేసి తుడుస్తూ మాట్లాడుతున్నా నేనైతే. ఇక్కడ ఒకసారి మనం ఎంత మార్కింగ్ చేసుకున్నా కూడా లైన్ క్రాస్గా అటు ఇటు అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి స్కేల్తోని పెట్టేసుకుంటే నీట్గా వస్తుంది. ఇంకా మొత్తం అంతా సర్దేసుకొని క్రాస్ బెల్ట్కి నేను ఆల్రెడీ నా ఓల్డ్ క్రాస్ బెల్ట్ యూజ్ చేసుకొని కింద కట్ చేసుకున్నాను కదా. ఇంకా మళ్ళీ ఇప్పుడు పిన్స్ అన్నీ పెట్టేస్తున్నాను. ఎలానూ పిన్స్ ఎక్కువ ఉన్నాయి కదా నా దగ్గర అని చెప్పేసి ఎక్కువ పెట్టేస్తూ ఉంటాను. మళ్ళీ హెడ్ వచ్చింది. కానీ అనుకుంటారు ఒక 10 minutes 15 minutes వీడియో కదా చూసేసి ఏవో కామెంట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. కానీ ఎవరైనా, నేనేనే కాదు ఎవరైనా కూడా ఒక వీడియో చేయాలి అంటే చాలా కష్టపడాలి. ఈ వీడియో చేసేలోపు 2 బ్లౌజులు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే అలా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి కట్ చేస్తే ఇదంతా కూడా బ్లాక్ బెల్ట్కి యూజ్ అవుతుంది. ఆ పక్కన వచ్చే క్లాత్ అంతా బ్లాక్ బెల్ట్కి యూజ్ చేసేసుకోవచ్చు. అలాగా నిదానంగా కట్ చేసేయండి. ఇక్కడ మనము కాస్త కటింగ్లో క్లాత్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. అక్కడ నాకు కాస్త కర్వ్ దగ్గర కొంచెం కట్ అవ్వలేదు. సో నేను మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కాస్త కర్వ్ తీసినాను అనుకోండి, ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను. అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ 2 అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు హ్యాండ్స్, తర్వాత క్రాస్ బెల్ట్ ఇవన్నీ చేసేసుకోవాలి. అందరూ అడుగుతున్నారు వీడియోస్ చాలా తక్కువగా చేస్తున్నారు ఏంటి అని. కానీ ఇంత అభిమానం ఉంటుంది, అందరు అడుగుతారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే హ్యాండ్స్ ఇంకా నేను ఈ వైపుకు పెట్టేస్తే అది మన క్రాస్ బెల్ట్కి సరిపోతుంది కదా అని చెప్పేసి పెట్టేశాను. ఒక మార్క్ లైన్, స్ట్రైట్ లైన్ కొట్టేసి హ్యాండ్స్ గీసేసుకుంటే సరిపోతుంది. మనం ఎవ్రీ టైము మార్కింగ్ చేయక్కర్లేదు, ఈ స్కేల్ బట్టి టేప్ పెట్టి కొలవక్కర్లేదు. ఒక్కసారి మనకి మెజర్మెంట్ సరిపోయేలాగా పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఎన్నైనా కుట్టచ్చు. దాదాపు నేను చేసుకొని ఒక 15 years అవుతుంది. ఇంకా ఇప్పుడు లావైనాను కాబట్టి అదే కొంచెం ఇటు సైడ్ ఎక్స్ట్రా, అటు సైడ్ ఎక్స్ట్రా. హ్యాండ్స్ అంటే షార్ట్ స్లీవ్స్ నుంచి ఫుల్ స్లీవ్స్కి 3/4 వచ్చేసినాం కాబట్టి ఒకటి అది మళ్ళీ పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ టకటక చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవటమే.
హ్యాండ్కి అయితే ఇలా కట్ చేసేసాను. ఇంకా లోతైతే స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అంతే, డైరెక్ట్గా మనం ఇప్పుడు ఇలా కర్వ్ లేకుండా అయినా కట్ చేసేసుకోవచ్చు, కర్వ్ పెట్టి అయినా కట్ చేసేసుకోవచ్చు. అన్నీ 3 లేయర్స్ స్టిచ్ చేసిన తర్వాత అయినా మనము కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇది క్రాస్ బెల్ట్ కట్ చేసే ఉంది కాబట్టి నేను అలాగే చేసుకుంటాను. క్రాస్ బెల్ట్, బ్యాక్ బెల్ట్. ఇప్పుడు మనం ఎలా నెక్ను మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మీన్స్ లైనింగ్కి అటాచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇది మనం బ్లౌజ్ స్టిచ్ చేయడానికంటే ముందు ఈ బెల్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ ఫ్యూజన్ పేపర్ని ఇక్కడ మనం లైనింగ్ పైన పెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేస్తే ఏమవుతుంది అంటే స్టిచ్ అయిపోతుంది, అంటే స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయిన తర్వాత మనము స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కడ లేస్తుందేమో అని చెప్పేసి నేను బాగా ఐరన్ చేస్తున్నాను. ఇలా ఐరన్ చేసిన తర్వాత లోపల నుంచి తర్వాత బయట నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను దీంట్లో లోపల నుంచి వేయడం చూపించలేదు మీకు, కాకపోతే మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు వేద్దాము. ఇలా ఏమవుతుంది అంటే మనం ఎప్పుడు కుట్టుకున్నా కూడా ఏం కాదు, మనం వెంటనే కుట్టకపోయినామనుకోండి మెల్లగా ఆ పేపర్ లేచి వస్తుంది, ఊడొస్తుంది. అందుకని చెప్పేసి ఒక స్టిచ్ వేసుకున్నామనుకోండి ఈ చివరన ఆ చివరన మనకి ఈజీగా అయిపోతుంది. నిదానంగా మెల్లగా రౌండ్ తిప్పుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేనైతే డబుల్ ఇటు వీడియో తీయాలి, ఒక హ్యాండ్తో ఇంకొక హ్యాండ్తో స్టిచ్ చేయాలి కాబట్టి కాస్త లేట్గా అవుతుంది. సో మీకు కూడా టైం ఎక్కువగా పట్టినట్టుగా అనిపిస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత చూసారా నేను మిడిల్లో కట్ చేయలేదు, అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు కట్ చేద్దాము. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచు అలాగా ఉంచేసుకొని చుట్టూతా కట్ చేసేద్దాం. చుట్టూరా కట్ చేసేసి మామూలుగా మధ్యలో స్లిట్స్ అన్ని పెట్టేసుకొని లోపలికి పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసి చేసేసుకుందాం నిదానంగా. ఫస్ట్ టైం కాబట్టి ఏం చేస్తే ఏమవుతుందో అని నేను కూడా టెన్షన్గా భయంగా చేస్తున్నాను. ఏం భయపడక్కర్లేదు, పోతే ఏముంది, ఒక బ్లౌజు అంతే కదా. కాకపోతే మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కనీసం బయట వాళ్ళకి స్టిచ్ చేయకపోయినా మనం స్టిచ్ చేసేసుకున్నా మనకి ఇంత మనీ సేవ్ అవుతుంది, తర్వాత టైం సేవ్ అవుతుంది. టైం మీన్స్ మనము టైలర్స్ దగ్గరికి 4 సార్లు తిరిగేలోపు ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. కావాల్సింది కాస్త ఓపిక అంతే. ఇంట్రెస్ట్ లేకుండా ఎంత ఓపిక ఉన్నా రాదు అనుకోండి. అందరికీ అన్నిటిపైన ఇంట్రెస్ట్ ఉండదు, కొందరికి కొన్నింటిపైన ఉంటుంది. నాకు ఇలాగ డిజైనింగ్ పైన ఇంట్రెస్ట్. ఇంకా ఇప్పుడు ఇలాగ లోపలికి మడ్ చేసి స్టిచ్ వేసేసుకుందాం. ఇంకంతే. ఒకసారి నెక్కి బెల్ట్ ఇది చేసి పెట్టుకున్నామనుకోండి ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసేయచ్చు. నిదానంగా అలాగంటే మామూలుగా నీట్గా వచ్చేలాగా చేసుకోండి. కాస్త టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ బ్లౌజ్ నీట్గా వచ్చేలాగా చూసుకోండి. చూసారు కదా. ఇప్పుడు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లోకి కట్ చేసి 2 పీసెస్ లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా, లెఫ్ట్కి రైట్కి అటాచ్ చేయాలి. చూసారా ఇవన్నీ అయిపోయినాయి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, తర్వాత క్రాస్ బెల్ట్, బ్యాక్ బెల్ట్, నెక్ బెల్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేద్దాం. చూసారా మిడిల్లో బ్యాక్ పార్ట్, ఇటు సైడ్ అటు సైడ్ ఫ్రంట్ పార్ట్, అట్ లాస్ట్కు హ్యాండ్స్, మిడిల్లో క్రాస్ బెల్ట్ ఇలాగా పిన్స్ పెట్టాను. అటాచ్ చేసి కట్ చేయటము, స్టిచ్ చేయటము అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. మీరు ఇప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇది ట్రై చేస్తూ ఉండండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. బట్ కావాల్సింది మనపైన మనకు నమ్మకం. అండ్ ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.